కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా విశాఖ సిఐఐ సదస్సుపై జనసేన అసంతృప్తిగా ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. రాష్ట్రానికి 1,00,000 కోట్లు పెట్టుబడులుగా వస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో అటువైపు చూడలేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా సిఐఐ సదస్సులో కనీసం స్పందించకపోవడం అన్నట్టు కూడా చర్చనీయాంశమైన పరిస్థితి. ఓవరాల్గా తనకు తగిన రీతిలో భాగస్వామ్యం కల్పించలేదని భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు కూడా జనసేన సైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజమే అంటారా? దేనికి పిలుస్తారండి? పంచాయతీరాజ్ సిఐ సమిట్ లీడ్ చేస్తాడు కూర్చుని. అర్థమైనా ఉండాలి వాళ్ళకి. అందుకే చదువుకోమనండి. ఆయన ఎలాగో చదువుకోలేదు, వాళ్ళు చదువుకోవాలి కదా. సిఐ సమిట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఏం పని? ఎప్పటికీ అన్నింటిలో కాలేజీ చేయటి తిరుగుతున్నారు అందరు మంత్రులు. చాలింది కాక మళ్ళీ ఇదోటి. ఎందుకైనా అక్కడికి వెళ్ళి ఏడు చేస్తాడు. రోజు పప్పానాలు తిని రావడం తప్ప ఇంకేట్లేదు ఆ 3 రోజులు పట్టింది. అసలు పంచాయతీరాజ్ శాఖ రోల్ ఎందుకు ఏముంటుంది దాంట్లో? ఈయనేదో ఐటీ మినిస్టర్ కాబట్టి లోకేష్ తప్పదు, బలవంతం బ్రాహ్మణత్వం. ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి తప్పదు. మిగిలిన వాళ్ళకి దేనికి పని ఉంటుంది అక్కడ? అసలు అది వెళ్తేనే నేను అడగాలి అసలు ఫస్ట్ నీలటోడు నల్లటోడు చంద్రబాబు మీకు ఇంకా అంత పని లేకుండా ఉన్నారు. మొత్తం సిఐ సమిట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏడు, వ్యవసాయ శాఖ మంత్రికి ఏడు పని అని మనం అడగాలి. అలాంటి వాళ్ళు అది ఎగేసుకొని పోతే అక్కడికి అవును కదా. రవీంద్ర భారత్లో సాయంత్రం కాలక్షేపం ప్రోగ్రాం ఏంటి దానికంటే పోతారు అందరూ ఎగేసుకొని, మరి పంచులు ఎగ్గట్టుకుని మరీ పోతారు. చెత్తది ఎక్కడికి ఏంటంటే పిల్లల పేరెంటల్కి నన్ను పిల్లలేదని అలగడాలు ఇలాంటివన్నీ అనవసరం అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పేరెంటం ఏంట్రా బాబు? అది మొత్తం ఇతరుల పేరెంటమా? ఏం పేరెంటో తెలుసుకొని అని పిలిచి వెళ్ళలేదట. అసలు అర్థం ఉందో దానికి? దేనికి కలుగుతుంటారు అబ్బాయి? మీరు ఒకవేళ అలిగినా మీకు ఏదో పెద్ద మనోభావాలు ఉన్నట్టు మీరు బిల్డప్ ఇచ్చినా, మీ పవన్ కళ్యాణ్ అయితే అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ముందు నాగిని డ్యాన్స్ తప్ప ఇంకోటి వేయట్లేదు. ఊరికి దీనికి మాకెందుకు ఊరికేను? ఏడు చేసిన తల్లితోడు మా ఇద్దరు బంధం అలాదేంటండి రాధా స్టీల్ లాగానే ఇంకోటి ఏంటంటే ఫెవికాల్ బంధంలాగా దృఢమైంది. ఇవి మాకు చెప్తుంటారు. మీరు ఎన్ని కలిపి పెట్టినా వాళ్ళు వెర్రరు. ఎందుకంటే ఒకరు లేకపోతే వాళ్ళకి దిక్కు దివానం లేదని వాళ్ళిద్దరికీ బాగా తెలిసింది. జగన్మోహన్ రెడ్డిని బయట నుంచి కొట్టలేరు, లోపటి నుంచి కొట్టలేరు. కలిసి ఉంటే కలత సుఖం సినిమా కాబట్టి ముందు కలిసి ఈ 3 ఏళ్ళు ప్రయాణం చేయడానికి సిద్ధపడి ఉన్నారు కాబట్టి అలాగే కంటిన్యూ అవుతారు. వాళ్ళు విడిపోయారా? అలా 4 ఏళ్ళు పులి కదే, పులి చెత్తగొట్టేసిందని ఆ భయం ఉంది వాళ్ళకి. ఆ అసలే పులి అని ముందు నుంచి ఎలివేషన్లు ఉన్నాయి. ఎందుకు వచ్చిన బాధని కలిసి ఉందరా బాబు వాడు చంపేతారమని భయం ఉంది. ఓకే, ఇప్పుడు అమరావతి అనేది కాంట్రాక్టర్దేనా రైతులది కాదా అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటి? ఒకవైపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా రుణాలు తెచ్చిన సొమ్మును అమరావతి నిర్మాణానికి ఖర్చు చేస్తున్నామన్నట్టు కూడా ప్రభుత్వం చెప్తా ఉంటే రైతుల పరిస్థితి ఏమిటి అన్నట్టు మాట్లాడుతున్నారు. రాజెక్కిన పల్లకి కాదో అది మోసిన బోయిలో ఉన్నారు. అలాగా అమరావతి త్యాగం చేసి ఇచ్చిన 34,000 రైతులు రోలే లేని అమరావతిలో నిన్నగాక మొన్న అనుకుంటాం పెద్దలు తులసిరెడ్డి గారు వెళ్ళి అక్కడ కథా కమిషన్ చేయటం మనందరికీ కళ్ళకు కట్టినట్టు కట్టి చూపించారు. ఆ పెద్ద మనిషి మీద నాకు గౌరవం ఉంది, మీకు గౌరవం ఉంది. ఇంకంతకన్నా అక్కడ అద్భుతం ఏం జరుగుతుందని చెప్పాలి మీరేనా నేనైనా? అవును కదా. ఆ వీడియో చూసారా మీరు? చూశాను. మంచిది. ఎన్నాళ్ళు నటిస్తారో నటించమనండి. ఇంకా నేను ఆ వీడియో మీద తులసిరెడ్డి గారితో మాట్లాడా. ఏం చెప్పారు? రూపంగా చెప్పండి ఆ ఛానల్లో ఏం చెప్పారు? నిజాలు చెప్పి ఉంటారు కదా. అవును. అక్కడ మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, పబ్లిక్ యాక్టివిటీ అనేది ఎట్లా ఉండాలంటే, పబ్లిక్ యాక్టివిటీ నేను ఎందుకంటున్నానంటే దట్స్ అ పీపుల్స్ క్యాపిటల్. నీకు ఒక ఎంతూతో పని అవ్వాలి. ఆ ఎంతూయే లేకుండా క్రియేట్ చేసి అక్కడ డిసప్పాయింట్మెంట్తో ముందుకెళ్తే ఎక్కడవుతుంది? పైపొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు కాంట్రాక్టర్లు. ఇలా గరుడుపురం ఉన్నాడు చూడు, ఆ సినిమా యాక్టర్, ఎక్స్ట్రా యాక్టర్ ఓవర్ యాక్షన్లు చేస్తుంది కదా. ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కదా 50% కాంట్రాక్టర్లకి కమిషన్ ఇవ్వాలంటే 50% ఏ పని అవుతుంటే ఇవాళ మళ్ళీ కులప్రాతిపదికన భజన చేసుకుంటే ఎవడు నిజాలు చెప్తాడు? చెప్పు, దమ్ముంటే నిజాలు వచ్చి బయటికి చెప్పు. నిజాలు వచ్చి బయటికి చెప్పడం ఉండదు. నాగిని డ్యాన్సులు మాత్రం బాగా వేస్తారు కులప్రాతిపదిక మీద. సో ఆబ్వియస్లీ ఇట్స్ నేను కన్నా వాళ్ళకి ఇవాళ వాళ్ళ సన్నిధానంలో ఉన్న వాళ్ళే కృష్ణలీలు చెప్తున్నారు కదా. 2 కొలమానాలు, ఒకటి కొలికిపూడిలేటోడు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిపోయాడంటే అమరావతి ఉద్యమం, రెండోది గరుడపురం అని చెప్పి పెట్టకథలుడు ఏం చెప్పాడు అన్నది చూసుకుంటే ఖచ్చితంగా అవే అవుట్కమ్. ఇంకా మళ్ళీ దాని గురించి ఎలివేషన్స్ తులసిరెడ్డి గారు పెద్ద ఆయన వెళ్ళి చెప్పడం ఇవన్నీ అవసరంలే. చిత్తశుద్ధి అన్నది కొట్టొచ్చినట్టు కనబడలే, అకౌంటబిలిటీ అన్నది 2వ క్షణంలో కనబడిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? 10 రూపాయల పని రూపాయలు అవుతుందా, 2 రూపాయలు అవుతుందా, 5 రూపాయలు అవుతుందా అన్న ఆలోచన పెరుగుతుంది. నాది కాకపోతే తాడిమట్టుకు ఎదురేది మాట్లాడను. అలాంటి కార్యక్రమం తెరలేకపోతే ఏమవుతుంది? ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళు అయితే మాత్రం పొదుపు చేసేయాలి. రాష్ట్ర ఖజానా డబ్బులు అంటే దుబారా చేసేయాలా? ఏంటంటే ఇది కాంట్రాక్టర్ మనోడు కాబట్టి 50% వస్తుందా 40% వస్తుందా అన్న నేపథ్యాలు అంటే మరి గరుడుపురం నువ్వు పిలిచి అడగండి ఒకసారి. చెప్పాడు కదా బ్రహ్మాండమైన ప్రవచనాలు. ఎవరికో కాదు, పెద్దలు తెలకపల్లి రావు గారికి ఇంటర్వ్యూలో చెప్పాడు. ఓకే, కేఎస్ ప్రసాద్, ముఖ్యంగా బీహార్ ఎన్నికల తర్వాత దేశంలో ఒక చర్చ జమిలి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు అన్నట్టు మాట్లాడుతున్నారు.
మీ అంచనా ప్రకారం జమిలి వస్తే ఎట్లా ఉంటుంది? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఫస్ట్ థింగ్ నాకు తెలిసి రేపు వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు ఎలక్షన్ కమిషన్ రోల్ బట్టి మిగిలిన ఆధారపడి ఉంటుంది. 1, 2, 3 స్ట్రాటజీలో బీజేపీకి ఏమైనా అవకాశం 3వ ప్లేస్లో వచ్చింది అనుకోండి తమిళనాడులో, మనం జమిలి ఇంకా శాశ్వత బీజేపీ పథకం అనేది ఒకటి తయారులేపండి. ఎలక్షన్లు ఇవన్నీ అనవసరం, టైం వేస్ట్ చేసుకోకండి ఎవరు. ముఖ్యంగా ఈ సెఫాలజిస్టులు అల్లడికి విండ్ వీస్తుంది, లీడికి విండ్ వేస్తుంది, ఈ ప్రాతిపదిక మీద ఆడి 50 సీట్లు వీడికి 70 సీట్లు, ఈ కథలు మానేయండి. ఇంక అయిపోయింది అట ఏరా. మీరు ఏడు చెప్పినా దానికి విభిన్నం. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి నాగుల చవితి పండగ తీస్తారు. ఇప్పుడు వాళ్ళకి బకెట్ పెట్టారు, దాంట్లోనే పాలు పోసి చెప్పిండ్రు బాబు ఎవడు గెలుస్తాడంటే దాని ప్రకారం చెప్పించుకుని వెళ్ళిపోవడమే అంతే.